పిఎంసి డిజిటల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన వికసిత పుష్పాలు కార్యక్రమంలో 25వ రోజుకి చేరుకున్నాము. ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ పద్మ గారు. పద్మ గారు 2012 నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, విశేషంగా శాకాహార ర్యాలీలలో పాల్గొంటూ, పిరమిడ్ నిర్మాణాలలో పాల్గొంటూ, పిఎంసి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పిఎంసిలో పనిచేస్తూ ఉన్నారు. ఎంతో వారి సేవలని మన పిఎస్ఎస్ఎంకి, పిఎంసికి కేటాయిస్తున్నారు. ప్రతి ఒక్క చోట తన అవసరం ఉంది అంటే అక్కడ తప్పకుండా ఆ మేడం ఉంటారు. ఈరోజు వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే. అనిత వాయిస్ వినిపియట్లే నీది. అవునా? ఆ! ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళా జాయిన్ అవ్వండి. ఎందుకంటే నా వాయిస్ క్లియరే ఉంది. మీదే కొంచెం ఒకసారి మీరు లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి మేడం. మీటింగ్‌లో నుంచి లీవ్ అయ్యి మళ్ళా జాయిన్ అవ్వండి. నేను చెప్పేది అవునా? కూడా మీకు వినిపించట్లేదు. మీరు లీవ్ అయ్యి మళ్ళా జాయిన్ అవ్వండి. నేనా? ఆ! ఓకే. అవును. నా వాయిస్ క్లియర్ గానే ఉంది. అందరికి వినిపిస్తుంది. ఓకే. ఓకే. హ్మ్. మాస్టర్స్ చిన్న మేడంకి టెక్నికల్ ఇష్యూ లాగా ఉన్నట్లుంది. ఈరోజు మన ఈ మాఘమాస ధ్యానంలో ఈ పౌర్ణమి రోజు ఎవరికైనా ఏదైనా అనుభవం ఉంటే షేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్ మేడం మళ్ళా జాయిన్ అయ్యేంత వరకు. హుహు. అందరూ దివ్య ధ్యాన సాధనలో ఉన్నారు. అద్భుతం. మనం మాఘమాసం అంటేనే మహావిష్ణువుకి ఇష్టమైనది అని చెప్తూ ఉంటారు. శివ కేశవులకి ఇద్దరికీ ఈ మాసంలో ఇద్దరికి పూజిస్తూ ఉంటారు. మనం ఏది ఏమైనప్పటికీ, ఏది జరిగినా మన పూజలు, వ్రతాలు, జపాలు ఇవన్నింటిని చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం మన ధ్యాన సాధనే చేసుకుంటాము. ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ఆ ఆవశ్యకత మనకి తెలుసు. మన ధ్యానము, ధ్యాన ప్రచారము దానితో పాటు మనం అందరికీ ఎక్కువ సాధనలో వారు ఉండటానికి ఎంత వీలైతే అంత మౌనము, మితాహారము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము వీటి గురించి చెప్తూ ఉంటాం. మేడం ఇప్పుడు మాట్లాడండి. మీకు క్లియర్‌గా ఉందా? నాది వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే మేడం. నాది? థాంక్ యూ. ఓకే. మరొకసారి మీకు స్వాగతం, సుస్వాగతం. కొంచెం కెమెరా పైకి పెట్టేసుకున్నా పర్వాలేదు. ఓకే. హ్మ్. ఈరోజు మీ అనుభవాలు మాకు ఎంతగా ఇస్తే మేము అంతగా స్వీకరిస్తామనమాట. మరి మనందరి గురువు పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇంతటి మహాభాగ్యాన్ని మనకిస్తున్నందుకు. యెస్. యెస్. ఓకేనా ఇప్పుడు? ఓకే. కంటిన్యూ మేడం. ఆ! అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రియతమ గురువైన సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించి వాళ్ళ అమ్మకు, స్వర్ణమాల అమ్మకు, సార్‌కి అనేక వేల కోట్స్ వందనాలు. నమస్తే మాస్టర్స్. నా పేరు పద్మావతి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను ధ్యానంలోకొచ్చి 12 అదే 2012లో వచ్చాను. హ్మ్. అయితే ఆహ్, ధ్యానంలోకి అంటే రావడానికి అంటే ముందుగా ధ్యానంలో ముందుగా రావడానికి గల కారణాలు సంథింగ్ ఉంటాయి కదా! కొంచెం అట్లా చిన్నగా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆహ్, ఒక ఒక ఆత్మ ధ్యానం తెలుసుకోవడం కోసం అంటే సత్యాన్వేషణ కోసం ఎంత తప్పిస్తుందో అన్నది నాకు కూడా అనుభవం అయింది. ప్రతి మాస్టర్స్ చెప్తూనే ఉంటారు ఇంచుమించుగా ఇట్లా. అంటే కొంత ధ్యానానికి ముందు కొంతకాలం క్రితము నేను నేను ఒక ఇంచుమించు ఒక 1 సంవత్సరం, 2 సంవత్సరాల వరకు అంటే భగవంతుని కోసం తప్పించిపోయానన్నమాట. అంటే ఎక్కడ దేవుడన్నవాడు ఎక్కడుంటాడు? అసలు ఉన్నాడా? లేడా? అసలు మనం ఏంటి? తర్వాత చనిపోయిన తర్వాత ఏంటి? ఇలాంటి క్వెషన్సే నాకు ఉండేవి. అయితే దానికోసమే చెప్పి ఎందుకిన్ని దేవుళ్ళు అనుకుంటూ ఆలోచించుకుంటూ అంటే అదేదో నేనేదో బాధలు పడుతూ అన్వేషణ కాదు. ఆహ్, సంసారాల్లో బాధపడుతూ, దుఃఖపడుతూ భగవంతుడి కోసం తప్పించడం ఏమి కాదు. కానీ ఆహ్, అట్లా ఏదో మరి తెలీదు. దేవుడేంటి అది ఇది అని భగవంతుడి మీద ప్రీతి అన్నమాట. ఎట్లా తెలుసుకోవాలి? అసలు నిజంగా ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా అన్న పాయింట్ మీద ఎక్కడెక్కడ అట్లా అంత పెద్ద పెద్ద
గురువుల్ని కలవడము, ఈవెన్ క్రిస్టియన్ పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు మనకి అని చెప్పేసి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, అంతకు ముందు నేను ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేను గర్భగుడిలో పూజారిని అని చెప్పాడు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజారి ఏంటి, ఇక్కడ మళ్ళీ పాస్టర్ ఏంటి, అక్కడ క్వశ్చన్ మార్క్ మళ్ళా ఏంటి అసలు ఇదని. వాళ్ళు అట్లా క్రిస్టియన్స్ ఏం చెప్తున్నారు, ముస్లిమ్స్ ఏం చెప్తున్నారు, దేవుళ్ళు ఏంటి మనకి, వాళ్ళకి ఒక్కొక్కటి దేవుడు, మనకి ఇన్ని దేవుళ్ళు ఏంటి, ఇలాంటి రకరకాల క్వశ్చన్ మార్కులు ఉండేవి. కానీ వారి దగ్గర సమాధానం దొరకలేదు, నువ్వు పిచ్చిదాని అయిపోతావు అనుకుండేవాడు. అలా అలా కొన్నాళ్ళు సత్యాన్వేషణ గడిచింది. తర్వాత మళ్ళీ మర్చిపోయి సంసారంలో పడిపోయాను, అంత అయిపోయింది. అలా జరిగిన కొంతకాలానికి ఇలా మనం అంటే అప్పుడు భక్తి మార్గంలో ఉన్నా కానీ అంత భక్తి మీద అంత పెద్ద దేవుడు నమ్మకాలు ఇవన్నీ తక్కువ కదా, లేవు కదా. సో అలా అలా చేస్తూ ఉండేది, ఇష్టంగా ఏం కాదు, ఏదో చెయ్యాలి, చేయకపోతే ఒక భయం కొద్దు, ఏదో ఎవరైనా ఏమైనా చేయడం ఇష్టంగా తీసుకుంటేదన్నమాట. సో అట్లా రాను రాను అంటే కొంతమంది దేవుళ్ళు ఇష్టం ఉంటుంది కదా, వెంకటేశ్వర కృష్ణుడని, శివుడను, బాబా, కానీ వాళ్ళ గురించి పర్టికులర్ చేసినప్పుడు మాత్రం ప్రత్యేకించి ఒక విష్ పూర్తి కావాలను ఏదో సంథింగ్ అలా స్పెషల్ పూర్తి చేసినప్పుడు మాత్రం ఫలితం బాగా ఉండేది. అయితే అలా అంటే ధ్యానాన్ని చేయకపోయినా కూడా ధ్యానానికి ముందు కూడా మన సంకల్పం దృఢంగా ఉంటే అది కంపల్సరీ నెరవేర్చడానికి, అప్పుడు అది భక్తి కాబట్టి ఆ బాబా చేశాడు, వెంకటేశ్వర స్వామి చేశాడు, కృష్ణుడు ఇట్లా అనుకుంటాం అనమాట. సో అలా కూడా నెరవేరిన సందర్భాలు ఉండి భక్తిలో కొంచెం ఇష్టత పెరిగింది, భక్తి బాగా ఎక్కింది. అలా అలా అదొక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి బాగా ఇష్టపడి ఎన్నో చేసుకుంటూ పువ్వులతో రకరకాల పువ్వులతో అలంకరించుకుంటూ అట్లా చాలా ఇష్టంగా చేసుకుంటాం. అయితే తర్వాత ఈ చేస్తూ అట్లా పూజలు చేస్తూ గుడికి వెళ్తూ బాబా గుడికి అని అది వెళ్తూ ఇలా ధ్యానం అంటే లోపలే ఇంట్రెస్ట్, ఇష్టం ఉండేది. అలా బాబా గుడికి వెళ్తూ అక్కడే ఒక మన సెంటర్ ఉండేది, పెద్దవిడ వాళ్ళ సెంటర్ నడిపిస్తూ వెళ్ళాలని ఉండేది, కానీ అడగాలంటే ఏదో తెలియదు. అలా గుడికి వెళ్తూ మళ్ళీ మొత్తానికి ఒకరోజు ధైర్యం చేసి ఆవిడని అడిగేసి, ఇట్లా ఏంటి ధ్యానం అంటే ఏంటి, ఏం చేస్తారు చెప్పారు. ఇట్లా ఇలా చేయాలి, పిరమిడ్ కూడా వాళ్ళ ఇంట్లో చేసి అలా మీరు ఇప్పుడు నేర్చుకోండి అని చెప్పేసి, రోజు నేను 1 గంట చేస్తాను, నువ్వు కూడా ధ్యానం అని చెప్పేసి అలా పిలవడం జరిగింది. సో అలా స్టార్ట్ చేస్తాను. అంటే ఆ స్టార్ట్ చేసిన క్రమంలోనే అంటే 2012లోనే అటు ఒక పక్కన ధ్యానంలో పరిచయం అవుతూ ఉంది, ఇంకొక పక్క భక్తి మార్గంలో అంటే ఒక పర్టికులర్ ఒక విషయత, ఒక కోరిక కోసం వెంకటేశ్వర స్వామికి స్పెషల్ మొక్కు అన్నమాట. ఆ మొక్కు కోసం గుడికి వెళ్తూ ఉండేదాన్ని. ఆ 7 వారాలు చేయాలి, అలా 7 వారాలకి స్వామి మొక్కు తీర్చుతా ఉన్నాను, గుడికి వెళ్తూ ఉన్నా, ఒక పక్కన ధ్యానం చేస్తూ, 2 సేమ్ ఒకే టైంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ధ్యానంలో కూర్చున్న ఒక 2-3 రోజులు ఏం తెలియలేదు, విస్మరించి మళ్ళీ ఆవిడ ఏమైనా అనుకుంటారని చెప్పేసి ఏదో బలవంతంగా వెళ్ళారు. కానీ ఒకరోజు మన పిరమిడ్ ఎనర్జీ ఫీల్ అయ్యాం 1 వీక్, వితిన్ 1 వీక్. అయితే ఇందులో ఏదో సంథింగ్ ఉంది అని చెప్పేసి తెలిసింది, ఏదో ఉంది సంథింగ్, ఇంట్రెస్ట్ పెరిగింది. ఇట్లా ఒక 2-3 డేస్ కంటిన్యూ చేశాను. తర్వాత బ్రేక్ వచ్చేసింది, ఆమె వేరే ఊరు వెళ్తున్నాను, వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాము, ఈ లోపల నువ్వు ఇంట్లో చేసుకో అని చెప్పి క్యాప్ ఇచ్చారు. క్యాప్ ఇచ్చారు కానీ నేను దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, పక్కన పడేసాను, చేయలేదు. ఇంకా ఆవిడ వెళ్ళాక వచ్చాక చూద్దాం అయిపోయింది. అట్లా ఇక్కడ వెంకటేశ్వర మొక్కు తీరుస్తా ఉన్నాను, అదే వారం గుడికి వారాలు కదా చేయాలి. ఈ 7 వారాల్లోనే నేను నాకు మళ్ళీ ప్రొఫెసర్ని కలవడం, అంటే అక్కడ
ఫ్రెండ్స్ తోటి ఇట్లా మేము కట్టాలు వెళ్తున్నాము. పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సార్ అక్కడికి వస్తున్నారు. శివరాత్రి కదా, ప్రోగ్రాంలు ఉంటాయి, వెళ్దాం. సరే శివరాత్రి అంటే ఉపవాసం అది కదా, వెళ్దాము అని చెప్పి నేను కూడా వస్తా అని చెప్పి వెళ్ళడం జరిగింది అనమాట. అయితే సార్ని నాకు వెళ్ళి సార్తో కలిసి షేక్ హ్యాండ్ ఇస్తారు అవి తెలియదు అనమాట. కూడా తీసుకెళ్ళిన వాళ్ళు బలవంతంగా షేక్ హ్యాండ్ ఇప్పించారన్నమాట సార్. అయితే ఇదే దీనిలో నాకు అంటే తెలియకుండా ఒక చెయ్యి క్రియేషన్ జరిగింది అనమాట. ఏంటంటే రైట్ హ్యాండ్ తెలియకుండా ఆటోమేటిక్ గా ఎట్లా ఏం జరిగిందో తెలియదు. ఒక నొప్పి అన్నది ఇంచుమించుగా 1 month నుంచి స్టార్ట్ అయింది. అది ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అసలు ఒక పెన్ను కూడా పట్టుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ చెయ్యి. ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటూ ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని నేను అవుతా ఉన్నాను. న్యూరో సర్జన్కి వెళ్ళాలా, ఆర్థోపెడిక్కి వెళ్ళాలా, ఏంటి ఇది ఇలా అయిపోయింది. సరే ఈ లోపలే అట్లాగే కట్టాలు వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళినప్పుడు అప్పటికే ఒక 10 రోజులు అవుతుంది ధ్యాన పరిచయం జరిగి. అందరూ అడుగుతున్నారు ఫస్ట్ లో ఇలా ఏమైనా మీ అందరి అనుభవాలు అడుగుతున్నారు. సో అందరూ చెప్తున్నారు, అందరివి వింటున్నాను నేను. రకరకాల అనుభవాలు చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళేమో కాలు ఫ్రాక్చర్ అయ్యి కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా సర్జరీ చేయించుకుంటా మెడిటేషన్ లోనే 8 సంవత్సరాలుగా వితౌట్ ఎనీ మెడిసిన్ తగ్గించేస్తున్నాము ఒకళ్ళు. ఇంకొకళ్ళు అలా అలా వాళ్ళందరూ వింటున్నాను. నా దగ్గరికి వచ్చారు, మీకు చెప్పండి అనుకోండి. లేదండి నేను ఇంకా 10 days అవుతుంది అంతే, నాకేం అనుభవాలు లేవు చెప్పాను. సరే ఓకే అన్నారు. అయిపోయింది. కట్టాలు వెళ్ళాము. సార్ని కల్పించారు, షేక్ హ్యాండ్ ఇప్పించారు. అయింది. అంతా శివరాత్రి అంతా బాగా ఎంజాయ్ చేసాం. బాగా అయ్యింది. ఆ రాత్రి పిరమిడ్ లో ధ్యానం చేసుకుని తెల్లవారు గట్ల రిటర్న్ అయిపోవాలి. పిరమిడ్ లో కూర్చున్నాము. చాలా మంచి ఎనర్జీ అది చాలా బాగా అనిపించింది. ఇక తెల్లవారి రిటర్న్ బస్సు ఎక్కేటప్పటికి అప్పటికే నా చెయ్యి చాలా ఫ్రీ అయిపోయింది అనమాట. నార్మల్గా అయిపోయింది. అది నేను గమనించలేదు. గమనించక తిరిగి రిటర్న్ బస్ ఎక్కి కూర్చున్నాం. బస్సులో కూర్చునేటప్పటికి అప్పుడు సడన్ గా స్ట్రైక్ అయింది అనమాట. ఏంటిది చెయ్యి మామూలుగా అయిపోయినట్టుంది అనేసి బస్ ఎక్కలేని పరిస్థితి వచ్చేటప్పటికి. ఇంకా మళ్ళీ చెక్ చేసుకుని అది ఏంటిది 1 night ఎంత తేడానా అని చెప్పేసి పిరమిడ్ ఎనర్జీయా సార్ షేక్ హ్యాండ్ మార్చి అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది చాలా అసలు అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి హస్బెండ్కి చెప్పాలి, ఎందుకంటే మన్నాడు హాస్పిటల్కి వెళ్ళే అపాయింట్మెంట్ అనమాట. ఎప్పుడెప్పుడు ఆయనకి చెప్పాలా అని ఒక ఆర్తి పడిపోతా ఉన్నాను. మళ్ళా అదే తెల్లవారు గట్లే రిటర్న్ అవుతున్నాం. ఇంకా ముందు వెళ్ళేటప్పుడు ఎవరైతే అడిగారో అనుభవాలు చెప్పాను, లేవని చెప్పాను కదా, వాళ్ళని పిలిచి మరీ చెప్పాను. ఇది సార్ నాకు రాత్రి జరిగిన అనుభవం ఇలా అయ్యిందంటే అందరూ చాలా ఆనందపడ్డారు. సూపర్ అని చెప్పేసి అట్లా అది తొలి అనుభవం అనమాట. ఇంకా నాకు అది బాగా ఇదైపోయి నేను ఎలా అయినా సరే పిరమిడ్ పెట్టుకోవాలి. అట్లా నేను 2 by 2 పిరమిడ్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అంత బాగుంటుంది కదా, ఇంట్లో అందరికీ బాగుంటుంది. ఇక అట్లా పెట్టుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఒక 2 classes అలా వెళ్తూ ఇక్కడ చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి మొక్కు తీరుతా ఉంటే పక్కనే. అంటే ఇంకా భక్తి మార్గంలో ఉన్నాను కదా, అట్లా జరుగుతూ ఉంది. అయితే మళ్ళా ఒక 1 week అయ్యేటప్పటికి అదే పిరమిడ్ తెచ్చి పెట్టుకున్నాను. దాని కింద ధ్యానం చేస్తున్నాను. మా వారికి కూడా కొంచెం కార్ డ్రైవింగ్ వల్ల డిస్క్ స్లిప్ అయ్యి ఆపరేషన్ కంపల్సరీ అన్నారన్నమాట. సో అది కూడా ఈ పిరమిడ్ కింద కూర్చుని తను వితౌట్ ఆపరేషన్ అవసరం లేకుండా క్యూర్ చేసేసుకుంది. అయితే ఒక 1 week అయ్యేటప్పటికి ఏమైందంటే వీళ్ళు ఒక ఆ బిజినెస్ పని మీద మా పెద్ద బాబుని ఇద్దరు వేరే ఊరు వెళ్ళారు. వేరే ఊరు వెళ్ళి కార్లో వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు కలిసి రావాల్సింది. ఈయన ముందు రోజు వచ్చేసారు. వాడికి కారు వదిలేసి ఈయన ఒక్కరు వచ్చేసారు అన్నమాట. వచ్చేస్తే అదేంటి వాడికి కారు ఇచ్చేయడం లాంగ్ డ్రైవ్,
అట్లా ఎట్లా చేశాను కోప్పడి. ఏమో తెలీదు, నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు, వచ్చేస్తాడులే ఏం కాదు. ఒక్కరోజు తేడా కదా, ఎందుకు అలా వదిలేస్తే వేరే దగ్గరికి వస్తాను, ఏం కాదు, కంగారే. మన్నాడు వాడు బయలుదేరుతున్నాను ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అవి బయలుదేర బయలుదేరని చెప్పేసి చెప్పిన ఒక పావు గంటకే మళ్ళా వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. వాడి ఫోన్ నుంచి వేరే వాళ్ళు కాల్ చేశారు. ఇట్లే బాబు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడని చెప్పి. ఇంకా చనిపోయాడని చెప్పేస్తారు. ఏం చేయాలో అర్థం కాల. ఆయన అట్లా ఊళ్ళో పడిపోయారు. నేను ఇంకా తను మెడిటేషన్ లో కూర్చున్నారు అప్పుడే. 3 minutes అయిందో ఏమో పిరమిడ్ కింద కూర్చుని. అంతే ఇక అట్లా తను ఇదైపోయారు. నాకేమో వణుకొచ్చేస్తుంది. ఏం చచ్చిపోవడం, ఏం చచ్చిపో ఎప్పుడే కదా నేను పావుగంట అయింది మాట్లాడితే ఇది అని చెప్పాను. చచ్చిపోవడం ఏంటని చెప్పేసి నాకు వణుకొచ్చేసి ఏం చేయాలో అర్థం కాక ఇంకా వెళ్ళి పూజ రూమ్ లోనే మెడిటేషన్ కూడా చేసుకుంటాను. వెళ్ళిపోయి ఈశ్వరుడు ముందు కూర్చున్నాను. మెడిటేషన్ కూర్చున్నాను, ఈశ్వరుడు ముందు కూర్చుని అంటే ఇంకా నాకు కొంత అంటే ఈ భక్తిలో ఉన్నా కాబట్టి ఈశ్వరుడు ఆ టైంలో మృత్యుంజయ మంత్రం మాత్రమే కాపాడుతుంది ఒక నమ్మకం కదా. సో ఆ మంత్రం చదువుకుంటూ ఈశ్వరుడు ముందు కూర్చుని ఆ ఈ అనుభవాలన్నీ విన్నాను కదా ఈ 10 రోజుల్లో, ఈ మన పిరమిడ్ యొక్క శక్తి, ఈ అనుభవాలన్నీ వినడం వల్ల ఏమో తెలియదు నా మైండ్ లో ఈశ్వరుని ఏం ప్రార్థించానంటే, స్వామి నాకు వాడు యాక్సిడెంట్ అయ్యి పచ్చడైపోయినా పర్లేదు, శరీరం అంతా చిక్కినా పర్లేదు, నేను అక్కడ గట్టాల పిరమిడ్ లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి క్యూర్ చేసుకుంటాను, ప్రాణాలు మాత్రం నీ చేతిలో నువ్వు నిలపాలని చెప్పేసి అలా ఆ ధ్యానంలో కూర్చుని ఒక 40 minutes అట్లా కూర్చుని ధ్యానం చేసుకున్నాను. అప్పుడు అది 40 minutes తర్వాత ఈ ఎవరైతే అతను ఫోన్ చేశాడో చనిపోయాడని చెప్పి అతను మళ్ళీ కాల్ చేసి, బాబుకి ఊపిరాడుతుంది, తీస్తున్నాము, బయటకు తీస్తున్నాము, మీరు వచ్చేసేయండి అని చెప్పి కాల్ చేశాడు. ఇంకా అప్పుడు ప్రాణం లేసి వచ్చి గబగబా అంటే ఒక పెద్ద సిలిండర్, హెచ్పి సిలిండర్ లారీ ఉద్దేశం ఆల్మోస్ట్ 70% లారీ కిందకి వెళ్ళిపోయింది కార్ మొత్తం. ఇది చూసి ఇంకా వాడు చనిపోయారు డిక్లేర్ చేశారు. బయటకు తీయడానికి ఎక్కడ పేలిపోతుందో సిలిండర్ లారీ కదా భయపడారు. కోమాలోకి వెళ్ళిపోయాడు స్పాట్ లో. ఇక్కడ ఏంటంటే నాకు వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయాడని చెప్తున్నారు, అయినా కూడా నాకు తెలియకుండానే లేదు లేదు అలా కదా అలా కదా, ఇదే మంత్రం, వాడికి ఏం కాదు, వాడికి ఏం కాదు, ఏం జరగదు, వాడికి ఏం కాదు, ఏడవకూడదు, ఏం కాదు, ఆయన్ని కంటి నీరు పెట్టనీయలేదు, నేను కంటి నీరు పెట్టలేదు, వాడికి ఏం కాదు, ఏం కాదు. ఆ మృత్యుంజయ మంత్రం మాత్రం ఆపుకుంటా, అంటే ఇంకా ఫీలింగ్ అట్లా ఆపకుండా కంటిన్యూ. దాంట్లో మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి చూసి సాయంత్రం చేరిపోయి ఎక్కడ రాజమండ్రి దగ్గర, ఇక్కడ మనకి 16 గంటలు, అన్ని గంటల వరకు అందులో యాక్సిడెంట్ కేసు, కోమాలో ఉన్నాడు, చచ్చిపోయే కేసు అన్నట్టుగా ఎవరు అలౌ చేసుకోలేదు హాస్పిటల్. మేము తీసుకోమంటే మేము తీసుకోమని ముందుకు రాలేదు. అక్కడికి రికమెండేషన్ మీద వైజాగ్ లో మా ఫ్యామిలీ రిలేషన్ న్యూరో సర్జన్ ఆయనకి ఫోన్ చేసి ఆయన రికమెండేషన్ ద్వారా మన రాజమండ్రిలో ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ దొరికింది. జాయిన్ చేశారు. అలా అలా సాయంత్రం వరకు ఫస్ట్ ఎయిడ్ దాంట్లో తిప్పుతూ ఈవినింగ్ అయిపోయింది వాడికి అడ్మిషన్ దొరికేటప్పటి హాస్పిటల్. మేము వెళ్ళేసరికి ఇంకా లేట్ అయింది. అప్పుడు వెళ్ళి సంతకం పెడితే కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు అన్నారు అనమాట డాక్టర్స్. సో అట్లా మధ్యలో ఆయన ఏమి ఏడవనీయకుండా కంటిన్యూలు రానియదు, వాడికి ఏం కాదు, వాడికి ఏం కాదు, ఇది నా ధైర్యం చూసి తను ధైర్యంగా ఉంది. ఇట్లా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నాకైతే ఆ అంతకుముందు ఆ మెంటాలిటీ కానీ కాదు. ప్రతిదానికి భయం, ప్రతిదీ నెగిటివ్ ఆలోచన, అదేమవుతుంది, ఇదేమవుతుంది, ఇలాంటి ఆలోచన కాస్త ఇంత హై పాజిటివ్ థాట్ లోకి వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యం, తలుచుకున్న తర్వాత ఆశ్చర్యం. సో అట్లా అంత ధైర్యంగా ఉండి వాడిని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూసే వరకు ఆ ధైర్యం అలాగే ఉంది. ఇప్పుడైతే వాడు వెళ్ళి చూసి పేషెంట్ చూసేటప్పటికి అప్పుడు
అరెస్ట్ అయిపోయి ఏడుపు వచ్చేస్తుంది. అట్లా అలా 40 days ఉన్నాడు, 45 days అదే హాస్పిటల్. అలాగే 45 days అక్కడే ఉండి తీసుకుని చూసుకుంటూ చేశాను. 5 days తర్వాత కళ్ళు తెరిచాడు, కానీ ఎవరిని గుర్తుపట్టాలి అది ఏం లేదు. డాక్టర్స్ అడిగితే వాళ్ళు ఏ రోజు కూడా బాగోతాడని చెప్పలేదు. లాభం లేదు, లాభం లేదు అన్నారు. ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళు కూడా లాభం లేదు, ఈ పిల్లడు బతుకుగా. కానీ నేను ఈయనేమో వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోలేదు. ఇప్పటికి ఏం కాదు, ఇదే మాట. సో అట్లా 45 days తర్వాత కళ్ళు తెరిచాడు. తెరిచినా కూడా మమ్మల్ని గుర్తుపట్టలేదు. డాక్టర్స్ అడిగితే ఇలా ఎన్నాళ్ళు సార్, ఎన్నాళ్ళు అండి అంటే డాక్టర్లు ఏం చెప్పలేము, ఎప్పుడు వస్తుంది ఐడియా, నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, ఏం చెప్పలేము. మరి అన్నాళ్ళు హాస్పిటల్ ఏముంటామని చెప్పి అంబులెన్స్ లో తీసుకుని హైదరాబాద్ వచ్చేసినప్పటి నుంచి నేనే చూసుకున్నాను. అయితే ఇక్కడ మాకు ఏంటంటే అక్కడ హాస్పిటల్ ఫోన్ ఎవరైతే చేశారో ఎక్కడ వాడి అన్ని ఉన్నాయి, క్యాష్, క్రెడిట్ కార్డ్స్, ఐఫోన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వలేదు, ఎక్కడ ఏది మిస్ కాలా, యాజ్ ఈజ్ అన్ని సేఫ్టీగా ఉన్నాయి. ఆ ఫోన్ చేసిన పర్సన్ మాత్రం థ్యాంక్స్ చెప్దాం, ఒకసారి హాస్పిటల్కి రండి, మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి రండి అని చెప్పి ఎంత ప్రతిపాదన. ఫోన్లో అటెండ్ అయ్యేవాడు కానీ మనిషి మాత్రం కనిపించలేదు. అప్పుడు 45 రోజులు ఉన్నాం అక్కడ. 45 రోజుల్లో కూడా ఒక్కసారి అతను ముందుకు రాలేదు. ఇది తర్వాత అప్పుడు ఆ టైంలో ఏం తెలియలేదు, కానీ తర్వాత అనిపిస్తుంది ఖచ్చితంగా మాస్టర్స్ గురువు గారి అనుగ్రహం ఫీల్ అవుతాను. అలా వాడు ఇప్పుడు నార్మల్ గా ఉన్నాడని హ్యాపీగా అంతా. 4-5 months పట్టింది నార్మల్ పొజిషన్ రావడానికి. ఇప్పుడు నౌ ఈజ్ ఓకే. అట్లా అది పెద్ద అనుభవం అన్నమాట. అట్లా సో అయిపోయింది. వెంకటేశ్వర మొక్కులు ఇవన్నీ అయిపోయి ఇది అయిపోయి వాడిని చూసుకుంటా ఉంది. నేనే చూసుకుంటూ ఉంది చిన్నపిల్లలు. వాడిని ఇంకా అంత చేతులు క్రాక్ వేయనమాట, కట్లు కట్టారు. ఆ కట్లతో అట్లాగే వాడిని తిప్పుకుంటూ క్లాసులు తీసుకెళ్లేదాన్ని. కళ్ళు సెట్ క్లాసులు అవి ఇవి తిప్పుకుంటా ఉండేదాన్ని. క్యూర్ అవ్వాలి, నార్మల్ అవ్వాలి అనుకుంటా ఆ టైంలోనే వాడిని కూడా తిప్పుకునేదాన్ని. అయితే ఇలా చేస్తూ కూడా ఇంకప్పుడు నాకు అన్ని క్వశ్చన్ మార్కులు స్టార్ట్ అయినాయి అనమాట. అంతా అయిపోయాక అంటే ఇదంతా నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. ఆలోచన లేకుండా నేను చేసింది ఏం కాదు కదా, అలా జరిగిపోయింది. ఇక అప్పుడు క్వశ్చన్ మార్క్స్ మొదలైనవి. అసలు ఇదంతా నిజంగా మనకి పెరుగుడు మార్చా, దాని ఎనర్జీ, సార్ ఇది ఎనర్జీ, ఇదంతా ఇందుకే జరిగింది. ఇక్కడ ఆవిడ యాక్సిడెంట్ టైంలో ఈయన ఎప్పుడైతే పిరమిడ్ కూర్చున్నారు, నాకు భయం వేసింది. ఈ పిరమిడ్ కూర్చున్నారు, ఇలా కాల్ వచ్చింది, చచ్చిపోయింది అని ఎక్కడ నన్ను చెప్తారు, పిరమిడ్ తీసేయమంటారు, ఇలా రకరకాల భయాలు కలిగాయి అన్నమాట. కానీ ఏమనలేదు. నా ధైర్యం చూసి ఆయన మాట్లాడి కూడా లేదన్నమాట. అట్లా అయిపోయాక ఇంకా ఒక్కొక్క క్వశ్చన్ వస్తా ఉంటాం. నిజంగా ఎందుకు తెలియదు, నిజంగా ఇదే అందుకే సేవ్ అయ్యాడా, పిరమిడ్ వల్లే సేవ్ అయ్యాడా, ధ్యానం వల్లే అయ్యాడా అని క్వశ్చన్లు వేసుకుంటూ ఇంకా ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు ప్రూఫ్స్ కావాలి, ఇదంతా ఎందుకే జరిగింది, ధ్యానం వల్లే ఇప్పుడు సేవ్ అయ్యాడు, ఇంకా ప్రూఫ్ కావాలి, ఇంకా ప్రూఫ్ కావాలనుకుంటూ ఉండేది. అనుకుంటూ అలాగే ఈ సెట్ క్లాస్ అది ఆ క్లాసులు వెళ్తా మాస్టర్ కౌన్సిల్స్ చేస్తారు. ఏదైనా ట్రీట్మెంట్ చేయాలని మెడిటేషన్ లోని పోయేటట్టు చేస్తారు అని చెప్పేసి అలా వింటా ఉన్నాను కదా. ఓకే, మెడిటేషన్ లో రోగాలు తగ్గుతాయి అన్న అట్లా ఏమైనా చూడాలని ఇలా ఉండేది థాట్స్. అయితే అదే క్రమంలో తర్వాత నెక్స్ట్ అంటే ఇంకా ప్రూఫ్ కావాలన్నాను కదా, అందుకు అక్కడ మా అమ్మ దగ్గర ఫ్రెండ్స్ ఇదే అమ్మ ఇంటికి రావడము. ఆమె ఎప్పుడు ఆమెకి ఏమీ ప్రాబ్లం లేదు, తనకి ఎటువంటి ఎప్పుడు కూడా చిన్న టాబ్లెట్ కూడా వేసుకున్నది లేదనమాట. అయితే అటువంటి ఆమె అంటే నా దగ్గరికి వచ్చి
ధ్యానం నేర్చుకుంది, ధ్యానం తెలుసుకుంది, చేసేది. నేను ఒక వారం 10 రోజులు ధ్యానం చేసేది. చేసి ఇక్కడ మా సిస్టర్ కూడా ఈ ఊర్లో తన దగ్గరికి వెళ్ళిపోయిందనమాట అమ్మ. అంత ఎప్పుడు హెల్తీ పర్సన్. అక్క దగ్గరికి వెళ్ళిపోయినా కొన్నాళ్ళకి సిక్ అవుతుందనమాట. ఏమో బాగుండట్లేదమ్మా, హెల్త్ బాగుండట్లేదు, ఇది ఏమైందో ఏమో టెస్ట్లు అన్ని చేయించాల్సి వచ్చింది. ఎప్పుడు ఏమి లేదు ఈమెకి, టెస్ట్లు చేయించడం ఏంటి అది ఇది అనుకుంటా డాక్టర్స్ ఏమని డిక్లేర్ చేశారంటే ఈమెకి ఆ, కడుపులో పెద్ద కంతి లాంటిది ఉంది. అది ఇప్పుడు అయ్యేది కాదు, ఒక 25 years నుంచి ఫామ్ అవుతుంది, మీరు ఎందుకు చూసుకోలేదు అది ఇది అని తిట్టారు. ఎక్స్రేలు తీస్తే తేలింది. తిట్టేటప్పటికి ముగ్గురు డాక్టర్లు కన్సల్ట్ చేశారు, ఒపీనియన్ తీసుకోవాలి. ముగ్గురు అట్లా ఇమీడియట్లీ సర్జరీ చేయించాలి, లేకపోతే ప్రాణానికి ప్రమాదం చెప్పేసి. అయితే అప్పుడు ఏంటి ఇట్లా ఎప్పుడు ఏమీ లేని మనిషికి ఇదేంటి ఈ వయసులో ఇట్లా సర్జరీ ఏంటి, ఎలా తట్టుకుంటుంది అని చెప్పేసి టెన్షన్ పడతాము. అయితే అలా అనుకుంటూ మళ్ళీ నాకు ఆ టైంలో నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇట్లా మన ధ్యానంలో అన్ని తగ్గించవచ్చు అంటున్నారు కదా. ఏదో నా కోసం వచ్చిన నేను దీన్ని ఏదో చెయ్యాలి, ఆమెకి ఏమీ ఆపరేషన్ లేకుండా క్యూర్ చేయాలి అని చెప్పేసి ఆలోచన వచ్చి నా దగ్గర పంపించమని అక్కని అడిగాను. ఒక 2 days నా దగ్గర పంపించు, నేను ఇవేం చెప్పకుండా పంపిస్తాను, 2 రోజుల నుంచి పంపిస్తాను. లేదు ఇప్పుడు ఆమెకి కదపడానికి లేదు, ప్రాబ్లం కాదు కదా అని చెప్పి అంటే ఫీల్ వినట్లేదు, పంపట్లేదు అని చెప్పేసి, లేదు నేను మెడిటేషన్ లో మా మెడిటేషన్ అన్ని పోతాయి, చేపిస్తాను, దానికి ఆపరేషన్ పని లేకుండా నేను చేస్తా, క్యూర్ చేస్తాను. వాళ్ళు నవ్వి తిట్టారు, అమ్మ మీద ప్రయోగాలు చేయకుండా అట్లా ఏం రాలేదు అని చెప్పేసి. అంటే నాకు అప్పట్లాగే ఒక తెలియని ఇది అనమాట, ఏమంటారు ఆ, ఏదో చెయ్యాలి, మొత్తానికి ఏదో చెయ్యాలి అది సంకల్పించి కూర్చున్నా అనమాట. నాకు తెలియక పట్టుదల పెట్టి కూర్చున్నా, కూర్చున్నా. అయితే అప్పుడు లేదు అని చెప్పి వెళ్ళి ఇక అమ్మని చూడడానికి వెళ్ళి అంటే ఈయన ఒప్పుకున్నారు, ఓకే చూసుకొని ఇష్టం మెడిటేషన్ తగ్గిస్తా అంటే నా చూశారు కదా, నా చెయ్యి చూశారు, వాడు యాక్సిడెంట్ పడుతున్నాము, ఆయనకు కూడా నమ్మకం కలిగింది. కానీ సరే చూడు ప్రయత్నం చెయ్యాలి. తీరా అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని చూసేటప్పటికి ఆయన ఆలోచన మారిపోయింది. ఎందుకంటే చాలా సిక్ అయిపోయింది, అస్సలు కదలలేని ఆ, స్థితిలో ఉందన్నమాట. అయితే చూసి వద్దు, నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకి ఇప్పుడు, ఆమె ఆమె పరిస్థితి బాగాలేదు, వచ్చే పొజిషన్ లో లేదు, డ్రాప్ అయిపో అని చెప్పేసి ఈయన అన్నారు. అయినా సరే నా మైండ్ ఫిక్స్ అయిపోయింది, నేను లేదు లేదు అట్లా ఏం లేదు, ఏం కాదు, జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతే ఏం పర్వాలేదు, 2 days అంతే, ఏం కాదు అని చెప్పేసి కార్లో తీసుకుని వద్దామని చెప్పేసి అంటే అమ్మ కూడా నేను రాలేనమ్మా ఇప్పుడు కదలేదు, లేదమ్మా ఇంకేం కాదు, అవసరం అయితే కత్తులు కట్టాలి పెట్టి సర్జరీ చేయించుకోవడం వస్తుంది, ఇక్కడ పిన్ను పిన్ను గుచ్చినట్టు కూడా ఉండదు, తగ్గిస్తా కదా నీకెందుకు రా అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చి కార్లో తీసుకొచ్చాను. తీసుకొస్తూ దారిలో అన్నమాట ఈ కౌన్సిలింగ్ అంటే ఆయన్ని ఎవరైతే కౌన్సిల్ చేస్తారో మాస్టర్ ఆయన అడిగాను, ఇట్లా అమ్మ పెద్ద మెడిటేటర్ ఏం కాదు, ఏదో కొద్ది రోజులు అలా అలా చేసిందంటే, మరి ఇట్లా వచ్చింది ఆమెకి, ఏమన్నా తగ్గుతుందా అని మెడిటేషన్ తగ్గదంటే ఏం లేదు, చూడండి తీసుకురండి చూద్దాం. దారిలోనే అందివే కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఇంక ఈయన వద్దన్నారు కదా, అమ్మని ఇబ్బంది పెట్టద్దు వద్దన్నారు. అయితే లేదు లేదు వెళ్ళేసి వెళ్దాం, ఆ దారిలోనే ఉంటే ఆయన చూపించి తీసుకెళ్ళిపోదాం. దానికి కోపం వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే వద్దన్నా కూడా నేను వెనుకుండా తీసుకొస్తాను, నా మీద అలిగారు. అలిగి
సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పేసి మీరిద్దరు ఆటోలో వచ్చేసేయండి అని చెప్పేసి మమ్మల్ని డ్రాప్ చేసేసి తను వెళ్ళిపోయారు. సరే నేనేమో అక్కడ కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళి అమ్మని చూపించి కౌన్సిలింగ్ చేపించాను. చేపించేసరికి ఆమెకి అంతవరకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అయ్యింది కొంచెం. సాల్వ్ అయ్యి కొంచెం ఫ్రీ అయిందన్నమాట. అంటే మొత్తం కాదు. జస్ట్ కొంచెం నార్మల్ ప్రాబ్లమ్ ఏదో ఉంటే అది క్యూర్ అయిపోయింది అక్కడికక్కడ. అయితే ఆయన అడిగాను, "ఏం లేదు సార్ మరి అది సర్జరీ ఎట్లా ఏంటి?" అని. అయితే మేడం జనరల్‌గా ధ్యానం చేసేవాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ ఫలితం ఉంటుంది. కానీ అమ్మ ఇంకా చేయలేదు. అంత అంత మెట్టెడ్ ఏం కాదు కదా! అది గాక ఆమె బాగా వీక్‌గా ఉన్నారు. ఆమెకి బాగా ఎనర్జీ అవసరం. ఇప్పుడు మనం ఏం చేయలేం. హ్మ్. బాగా ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు సర్జరీ అవసరం ప్రాణానికి ప్రమాదం అంటది కాబట్టి చేయించేయడం బెటరు. తర్వాత ధ్యానం చేసుకోవాలి. మనం అంత వెయిట్ చేసి అంత ధ్యానం చేసే స్థితిలో లేదు కాబట్టి మనం అంత రిస్క్ తీసుకోలేం. వాళ్ళ ఇష్ట ప్రకారం కానియ్యండి ఏం కాదు. ధ్యానం తర్వాత చేసుకోమనండి తాగొద్దు అని చెప్పేసి అన్నారు. అంటే సరేలే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి అయినా గూడా ఇంకా ఆ రోజు పిరమిడ్ కింద మంచం వేసేసి పిరమిడ్ కింద పడుకోబెట్టి జాగ్రత్తగా నీకు కావాలంటే నీకు ఓపిక ఉంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకొని పడుకో చెప్పి ఆయన క్రిస్టల్ ఇచ్చారన్నమాట. ఆ క్రిస్టల్ పొట్ట మీద పెట్టి ఆ పిరమిడ్ కింద మంచం వేసి పడుకోబెట్టి చిన్న చిన్న క్యాప్స్ అయి కూడా పక్కన పెట్టేసి పడుకోబెట్టాను. పడుకోబెట్టి తెల్లారేటప్పటికి చాలా ఎనర్జీగా లేచిపోయిందామె. అనీజీగా ఉన్న మనిషి నిన్నంతా వదిలేసరికి చక్కగా ఎనర్జీగా తయారైంది. తయారయ్యి ఉత్సాహంగా లేచి తయారైపోయింది. ఇక మా వారు జోక్ చేశారు. ఏదో తగ్గిపోయినట్టుంది మీ అమ్మగారికి పొట్టంతా క్లియర్ అయిపోయినట్టు అని చెప్పి జోక్ చేశారు. అవును అలాగే ఉన్నట్టుంది. సా పోన్లే ఏదో ఒకటి అయింది కదా అని సంతోషపడి మళ్ళీ ఆమెని తిరిగి అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మళ్ళా కార్‌లో తీసుకొని బయలుదేరాం. బయలుదేరేటప్పటికి ఆ దారంతా కారంతా వామిటింగ్ ప్లేసెస్. వాంతులు అయితా నేనింకా మండిపడిపోయాను. నేను చూడు ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టేస్తా బాధ పెట్టేస్తా అని చెప్పి. అలా వెళ్ళి వాంతులు చేసుకుంటే ఇంకా అందరూ నన్ను బాగా కోప్పడ్డారు. ఆవిడ మీద ఇది చేశారు. ఆ రాత్రి ఊరు తీసుకెళ్ళాలన్నమాట సర్జరీ కోసం. కావాలి ఏలూరు ఎందుకు ఏలూరు హాస్పిటల్‌లో చూపించాలి. అక్కడ సర్జరీ చేయిద్దాం. అక్కడ తీసుకెళ్ళాలి ఆవిడ. రాత్రి బస్‌కి పంపించాలి. ఈ లోపల ఇంత హడావుడి చేస్తుంది. ఆవిడ అసలే ఓపిక లేదంటే ఇంకా అది కనిపిస్తుంది. సరే విన్నాను అయిపోయింది. ఆ రాత్రి ప్రయాణం వెళ్ళారు. ఆ బస్సులో కూడా పాపం వాంతులు చేసుకునేవాడు. కాకపోతే నాకు అక్కడ వాంతులు చేస్తా ఉంటే నాకు ఇంకా ఆనందం. ఏదో పోతుంది, ఏదో పోతుంది. నెగెటివ్ అయినంతా పోతుంది. క్లియర్ అవుతున్నాను. ఆనందంతో నేనున్నాను. వాళ్ళేమో కోపంగా వాళ్ళున్నారు. సరే తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి పంపించేసి ఏలూరు తీసుకెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి ఆ డాక్టర్స్ తోటి చూపించారు. చూపిస్తే ఆ డాక్టర్ కూడా అట్లనే సర్జరీ కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు ఈవిడికి ఓపిక లేదు కాబట్టి ఒక వారం 10 రోజులు టెస్ట్ చేయాలి. వారం 10 రోజులు మెడిసిన్ అది ఇచ్చాక అప్పుడు చేద్దాం సర్జరీ అని చెప్పి ఇంట్లోనే ఆమెకి ఇంత మెడిసిన్ సప్లై చేస్తాం. ఓపిక వచ్చాక సర్జరీ చేద్దాం. వారం తర్వాత చేద్దామంటారు. అయితే ఈ వారం రోజులు నేనేమనుకున్నాను ఇక్కడ ధ్యానాల్లో చేసుకుంటూ నాకు ఆమె జన్మనిచ్చిన తల్లి కదా! ఆమె ఈ వయసులో ఆపరేషన్‌లు అవి భరించలేదు కదా! అని చెప్పి ఆమెకి క్లియర్ అయిపోవాలి. ఏమీ లేదు. రిపోర్ట్‌లో 0 అని రావాలి. 0 అని రావాలని మెడిటేషన్‌లో కూర్చొని వారం రోజులు నేను ఇక్కడ చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఆ వారం రోజులు అయ్యాక మళ్ళా సర్జరీ టైంకి వెళ్ళే టైంకి అమ్మ చాలా తేలిగ్గా, హుషారుగా అయిపోయి నాకేమి లేదనిపిస్తుంది. ఏమి హాయిగా ఉంది ప్రాణం అంతా అనేటప్పటికి మళ్ళా వీళ్ళు సరే ఎందుకైనా మంచిదని మళ్ళీ టెస్ట్ చేయించారు. మళ్ళీ టెస్ట్ చేసేటప్పటికి అసలు 0 ఉంది. లోపల ఏం ప్రాబ్లమే లేదు. జస్ట్ బ్లడ్ తక్కువ అంతే.
బలానికి ఇస్తే సరే డాక్టర్లు డిక్లేర్ చేస్తారు. ఇంకా ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆ విషయం బాబాయ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇంక నాకు ఆనందానికి హద్దులేవన్నమాట. నేను ఏదైతే కోరుకున్నానో వితౌట్ ఆపరేషన్ క్యూర్ అయిపోవాలని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అప్పుడు మా వారికి ఇంకా కోపం అంతా పోయి నా మీద మెడిటేషన్ మీద ధ్యానం మీద నమ్మకం కలిగాయన్నమాట. అప్పుడు నమ్మడం బాగా మొదలుపెట్టారు. ఇట్లా అంత పెద్ద సీరియస్ ముగ్గురు నలుగురు డాక్టర్లు ఈవిడ బతకదు ఆపరేషన్ చేస్తే కానీ బతకదు అన్నాం. ఇదిని జీరో అని తేల్చేస్తారన్నమాట. సో అంత పెద్ద నమ్మకం ఆ అనుభవం జరిగింది. ఇంకా పెద్దది. పిఎంసి గురించి కూడా చెప్పండి. పిఎంసిలోకి ఎలా వచ్చారు, షేర్స్ అప్పుడు ఎలా చేశారు, ఇవన్నీ కూడా. అది అసలు వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. పిఎంసి డే 1 నుంచి అసలు అంటే అదొక అద్భుత అవకాశం అన్నట్టు. అది చెయ్యాలి పిఎంసి సార్ పెట్టారు అంటే మనది ఛానల్ మాకొచ్చింది అవకాశం అని చెప్పేసి అక్కడ ఏంటి ఫస్ట్ పని మనుషులు అనమాట మేము. చీపురు కట్ట క్లీనింగ్, యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్లు అనమాట. మొత్తం అంతా క్లీన్, టాయిలెట్స్ క్లీనింగ్లు మొత్తం ఎన్ని ఫ్లోర్లు అయితే ఇప్పుడు ఉన్నాయి అన్ని ఫ్లోర్లు ఇంచుమించు ఒక్క రెండో వేరే ఉండేది. ఆ ఒక్కళ్ళు ఎవరో వేరే వాళ్ళది ఉండేది. అది తప్ప మిగతా అన్ని క్లీనింగే. అప్పట్లో ఫస్ట్ ఫ్లోరే ఉండేది స్టార్టింగ్. కానీ థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఇయన్నీ కడిగేసామన్నమాట. అది కడిగించేశారు. ఈడ ఉండేదేమో కింద ఫస్ట్ సెల్లార్‌లో భోజనాలు పెడతారు ఓకే. ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ ఓకే. ఇవన్నీ ఎందుకు కడిగిస్తున్నారని చెప్పేసి గింజుకున్నాం. అంత పైనుంచి కింద దాకా మొత్తం బాత్రూమ్‌లు అన్నీ కడగాలి. కానీ తర్వాత అర్థమైంది వర్క్ చేస్తున్న ఒక ఫ్లోర్ తీసుకుంటుంటే ఓహో! ముందు ప్లాన్ తోటి ఇదంతా అప్పుడే డిజైన్ అయిపోయిందన్నమాట అనిపించిన తర్వాత. సో, అట్లా క్లీనింగ్ నుంచి తర్వాత అన్ని ఓపెనింగ్ దగ్గర నుంచి అంతా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. నందా సారు అది వండర్‌ఫుల్. నిజంగా అంత భాగ్యం వచ్చింది పిఎంసీలో వర్క్ చేసి. సార్‌కి ఇంకా దగ్గరగా. ఏం బయటైతే అన్ని సార్లు కలవలేమేమో. ఆఫీస్‌కొస్తూ ఉండి అనుభవాలు అసలు దగ్గరగా ఆ షేర్స్ కోసం ఇంచుమించుగా ఒక్కరోజు ఏదో పని మీద ఒకరోజు, 2 రోజులు అనుకుని బయటకెళ్ళిన వాళ్ళం. 41 రోజులు అలా తిరుగుతూనే ఉన్న ఊర్లు పట్టుకుంటూ ఒకటే జతతో వెళ్ళేవాళ్ళం. 41 డేస్ ఆ షేర్స్ వర్క్ మీద. అసలు బట్టలేమున్నాయి, ఏవి కట్టుకుంటాం, ఏం చేస్తాం అసలు ఇది తిరిగి రాలా. మరి ఫ్యామిలీ కూడా నిజంగా అలా సపోర్ట్ చేశారు. వాళ్ళ మాట అంతా నిజంగా గాడ్ వర్క్ అసలు. ఎక్కడ అత్తగారు అందరూ ఉన్నా కూడా ఎప్పుడు ఏది ఇది ఎంత స్కూల్ పిల్లలు సంసారం వదిలేసి ఊర్లు పట్టు తిరుగుతున్నాం అని మాట కూడా అనలేదు. చాలా అద్భుతంగా వర్క్ చేశాం. సూపర్ అసల. ఇలా పిఎంసి అలాగే పిఎంసిలో సారు ఒకసారి ఇలా నా బర్త్‌డే రోజు సార్ ఎట్లా అయిందంటే ఆహ్, అంటే సార్ జనరల్‌గా ఆఫీస్‌కొస్తున్నారు అంటే ముందు రోజు తెలిసిపోతుంది. పెద్ద హడావుడి ఉంటుంది. అంతా కంగారు పడిపోతే చేస్తాం గదా! సార్ వస్తున్నారంటే ఎలా ఉంటది? అంత హడావుడి ఉంటుంది. అయితే బర్త్‌డే రోజు ఏమైందంటే 9:30కి మెడిటేషన్ స్టార్ట్ చేసాం. 10:00 ఆఫీస్ అయితే 9:30కి మెడిటేషన్ చేయాలి. ఎవ్రీ ఎంప్లాయీ. 9:30-10 వరకు ప్రతి వాళ్ళు మెడిటేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. అయితే నేను అట్లనే మెడిటేషన్‌లో కూర్చున్నాను బర్త్‌డే రోజు. మెడిటేషన్‌లో కూర్చొని అప్పటికి సార్ వచ్చే సూచనలు ఎక్కడా లేవన్నమాట. అయితే మెడిటేషన్‌లో కూర్చొని అరే! ఈరోజు నా బర్త్‌డే కదా! ఎలా అయినా సార్‌ని కలిస్తే ఇంత జ్ఞానాన్ని అసలు పునర్జన్మనిచ్చారు సార్. అటువంటి సార్‌కి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నేను. కనీసం పాదాలని తాకాలి. సారు పాదాలు ముట్టుకోనియరని తెలుసు. పాదాలు ముట్టుకుంటే నచ్చదని తెలుసు. అయినా గూడా ఆయన పాదాలు నేను తాకాలి. పాదాలు నమస్కరించుకోవాలి. అదే నేను ఆయనకి ఇవ్వగలిగే కృతజ్ఞత అని. అలా ధ్యానంలో ఊహించేసుకుంటున్నాను. సారొచ్చినట్టు, కాన్ఫరెన్స్ రూమ్‌లో కూర్చొని మాట్లాడుతూ మీటింగులయిపోయి, భోజనాలయిపోయి, సార్ ఒక్కరే కూర్చున్నట్టు, నేనెళ్ళినట్టు, కాళ్ళు పట్టుకొని దండం పెట్టినట్టు, ఇవన్నీ ఇమాజినేషన్ చేసేసుకుంటున్నాననమాట. చేసేసుకొని చేసేసుకున్నాను. అసలు నమ్మరు మీరు.
ఇదంతా అయిపోయి విక్చువలైజేషన్ అంతా అయిపోయి కళ్ళు తెరిచేటప్పటికి కరెక్ట్ గా నా కళ్ళ ముందు నుంచి ఆఫీస్ లోపల కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్తున్నారు సార్. అసలు అద్భుతమా మామూలుగా అసలు చెప్తే నమ్మరు ఎప్పుడు. అసలు ఇది లేదు ఎక్కడ 9:30 టైంలో 9:30 to 10 టైంలో అన్నమాట. అసలు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి లేదు మాట సార్ వస్తున్నాడు అంత కూల్ గా ఇలా నేను కళ్ళు తెరిచేటప్పుడు నా ముందు నుంచి కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తున్నారు. అసలు ఆశ్చర్యమా పరమాశ్చర్యం అసలు. అబ్బా! ఏం పిక్చరైజ్ చేసుకున్నాను. మొత్తం అలాగే జరిగింది. లంచ్ అయిపోయినాక సార్ పళ్ళు గిలుక్కుంటూ కూర్చున్నారు. వెళ్ళి సార్ ఈరోజు నా బర్త్‌డే సార్. హ్యాపీ బర్త్‌డే అన్నారు. సార్ మీ పాదాలు నమస్కరించుకుంటాను సార్ వెళ్తారా భయం మధ్యలో తెలుసు కదా! సరే పెట్టుకో అన్నారు. అమ్మా! అనుకుని కాళ్ళకి నమస్కరించేసుకుని ఇంకేంటి సంగతులు అన్నారు. అలానే బాగుంది సార్ అంతా అని చెప్తే కాళ్ళు పిసుకోమన్నారు. అబ్బా! కాళ్ళు పట్టుకోవడమే అదృష్టం అనుకుంటే పిసుకోమనేటప్పటికి ఇంక చూడు అసలు చూడండి ఎంత అద్భుతం అలాగ ఒక పావుగంట సేపు కాళ్ళు ఒత్తుతూ కూర్చుని ఇంకా తర్వాత వేరే ఎవరు మాస్టర్లు ఊరు నుంచి వచ్చారు. వాళ్ళు పెద్ద స్వీట్ ప్యాకెట్లు బోలెడు స్వీట్లు తెచ్చారన్నమాట. అసలు ఆ స్వీట్లు పని వాళ్ళున్నారు, వాళ్ళున్నారు. నాకసలు సీనే ఉండదక్కడ. పంచిపెట్టేంత సీన్. అంటే మా పనిలో మేముంటాం గదా! రెగ్యులర్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ నా చేతికి వచ్చి అందరికి నేనే ఇచ్చేటట్టు అయిందన్నమాట. ఆ స్వీట్లు మొత్తం. నేను అంతవరకు ఎవరికి బర్త్‌డే అని కూడా చెప్పలేదు. అవన్నీ స్వీట్లు మొత్తం అందరికి ఇచ్చా. వండర్‌గా నేనే ఇవ్వాల్సొచ్చింది. అది. అంటే ఒక కొలీగ్ అంది. మేడం చూడండి అసలు సార్ అంటే అలా ఉంటది. మీకు బర్త్‌డే విషెస్ చెప్పడమే కాదు స్వీట్లు కూడా పంచిపెట్టిస్తున్నారు ఆఫీస్ వాళ్ళకి. అంత పెద్ద మిరాకిల్ జరిగింది. చెప్పాను నేను సార్‌కి చెప్పా. సార్ నేను మీరొచ్చే ముందు ఇలాగే నేను ఇమాజినేషన్ చేసుకున్నాను సార్. ఇదే సీను ఇదే అంటే, అవునా అని నవ్వుతున్నారు తెలియనట్టు. నిజంగా గురువా, మహాగురువా నిజంగా. బ్యూటిఫుల్ అసలు సార్. ఇంత చిన్న ఆలోచన పసిగట్టేస్తారు మనసులో. నిజంగా అద్భుతం. ఇటువంటి మహాగురువుతో మనం ప్రయాణించామంటే నిజంగా ఈ జన్మ ధన్యం. ఆ రోజు సార్ ఎక్కడికైనా వెళ్తూ వచ్చారా ఆఫీస్‌కి? మీకు అంటే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అంటే? అది ఇంకా మీటింగ్ అన్నమాట. మీటింగ్ అది సడెన్ మీటింగో సంథింగ్ ఇంకా నేనంత తర్వాత ఇంకంత పట్టించుకోలేదు దాన్ని. వచ్చిన నా ఆనందం. ఫీల్ అయిపోయిందంతే. తర్వాత ఎలా ఎందుకొచ్చారు ఇంక తర్వాత అంటే ఎందుకు ఇదేమో అనుకోకుండా ఎలా వచ్చారు అలా వచ్చారు ఇంకంత హ్మ్. అదనమాట. అంటే నా దృష్టి దాకా రాలేదు. మరి ఇది నాకు ఆశ్చర్యం కావాలి కదా! మరి. అది. ముందొస్తే ఇంకా బర్త్‌డే నేను గిఫ్ట్. అనుకున్నదేముందక్కడ. అంతే గదా! ముందే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తే నేను పిక్చరైజేషన్ చేసుకునేదాన్ని గాదు. అలా జరిగేది కాదు కదా! అట్లా. ఎప్పుడండి అంత మీ బర్త్‌డే? డిసెంబర్ 14 డిసెంబర్ 14. అసలు నిన్న ఒక బర్త్‌డే అయింది. మేడం వాళ్ళ బాబుది నిన్న క్లాస్‌కొచ్చిన మాస్టర్ వాళ్ళ బాబుది. మీది గూడా ఈరోజు ఏమో చెప్పేద్దాం విషెస్. అబ్బా! అవునా! ఓకే. లేదు. ఇప్పుడేమైంది 2 నెలలు లేటు. హ్యాపీ బర్త్‌డే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. అదే. అయితే ఇప్పుడు పత్రి సార్‌తో ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పుకున్నారు. నందా సారు పీఎంసీ స్టార్ట్ అయినప్పటి నుంచి పేరుకి వైజాగ్ అనే గాని హైదరాబాద్‌లో ఉంటూనే ఎక్కువ సర్వీస్ చేశారు. నందా యాహ్! సార్‌తో ఉన్న అనుభవం ఏదైనా పంచుకోండి. ఒక్క అనుభవం ఏముంది నందా సార్ తోటి ఆఫీస్‌లో నంతసేపు అనుభవాలే కదా! అసలు సార్ నిజంగా ఉన్నారంటే నవ్వు హాయిగా ఎంత ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం అంతా. సూపర్ కామెడీ చేస్తారు. ఎక్కడ ఏమి ఎవరిని ఏమి హర్ట్ చేయకుండా స్మూత్‌గా తిడతారు గానీ ఏమంటారు? స్మూత్‌గా తిడతారు. తిట్టినట్టు ఉండదది. ఆ! సో, ఎంత బాగా తిడుతున్నారో అనిపిస్తుందా? ఎంత బా ఎంత బా తిడతారు. నాన్న, నాన్న అనుకుంటే ప్రతి వాళ్ళని గూడా సొంతంగా చేసి నిజంగా పత్రి సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు ఎట్లా అయితే నందా సార్‌కి అట్లా వెక్కి ఏడ్చాను నేను. అంత నాకు చాలా ఆశ. అప్పటికి ఎంత ఇదిగా సార్ డైట్ అది చేస్తుంటే, "వద్దు సార్ ఎందుకు సార్ ఇట్లా ఎందుకు?" లాస్ట్‌లో డైట్ కంట్రోల్ చేశారు. అసలేం తినకుండా. "వద్దు సార్ ఇంకెంత 3 నెలలు, 3 నెలలు తీసుకుంటే సరిపోతుందన్నట్టు. కానీ దాని వెనకాల ఇంత 3 నెలల్లో బాడీ వెకేట్ చేస్తారని అనుకోము గదా!" అట్లా బాధనిపించేది. కానీ ఆయనకి నచ్చింది. ఒకసారి అట్లా ఇంటి నుంచి ఆయనకి ఫుడ్ ఇంతే తింటారు కదా! ఫుడ్ తీసుకెళ్దామంటే అసలు నా కూర ఏదో కారం ఎక్కువైపోయింది.
బాగా. కారమే తినరు. జస్ట్ ఒక చిన్న పెప్పర్‌లా తింటారు అంతే. అదేంటో నాకు తెలియకుండా అది మొత్తానికి ఏదో కారం ఆయనకి చాలా కారం అయిపోయింది. అక్కడ గూడా మళ్ళీ కారం పాపం తింటూనే మళ్ళీ అక్కడ కామెడీ మళ్ళా. కా ఏదో చెవుల్లోంచి పొగలొస్తాయంటే ఇదే గావసను. దీన్నే అంటారు గావస అనుకుంట తింటారు. చెవుల్లోంచి పొగలు రావడం అంటే ఇదే అనుకుంటా. అట్లా ప్రతీదీ కామెడీగా జేస్తారు. పర్సన్ అసలు నిజంగా ఆయన లే బాడీ వెకేట్ చేసిన మర్నాడు వచ్చిన అదే తర్వాతొచ్చిన ధ్యాన మహాయాగ చక్రంలో ఆ స్టేజ్ చూడబుద్ధి కాలేదు అసలు. మామూలుగా కాదు. అసలు ఆ ఎట్లుంటది అసలు కళే వేరసలు నిజంగా. అస్సలు చూడబుద్ధి కాలేదు. ఆ ఇయర్ అంతా ఒక ఇయర్ ఏడుపే ఏడుపు. అయ్య బాబోయ్! అలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఏ ఒక్క పిరమిడ్ మాస్టర్ ఊహించలేదు. నందా సార్ లేని స్టేజ్ చూస్తామని ఎవ్వరం అసలు అనుకోలేదు. అమ్మా! ఎప్పుడు కూడా. అస్సలు అదే గదా! ఆ! గ్రేట్. పత్రిజీ కూడా నందా సార్ హ్మ్. చెప్తుంటే ఇలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఏమొస్తుంది నందా గారి నోటి నుంచి అనేది. అది అదే. మనందరికీ అనుభవమే. ప్రకృతి వ్యాలీ గానివ్వండి, మన ఆ! మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర గానివ్వండి. నెక్స్ట్ ఏం చెప్తారు అని చెప్పేసి ఒకసారి పత్రి సారు ఇలా గూడా అన్నారు. నందా నోట్లో నుంచి అసలు ఆ కథలు కథలు ఎలా వచ్చేస్తాయో అనేసి. అదే కదా! అంత అనర్గళంగా మాట్లాడతారు. ఎంత సెట్ అసలు తెలిస్తే హాస్యమే. అంత నవ్వని వాళ్ళుండరు. ఎంజాయ్ చేయని వాళ్ళుండరు ఆయన సాంగత్యం. ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. సూపరస్‌లో తర్వాత అట్లా ఎన్నో షేర్ చేసుకున్నాం వీడియోలు కూడా ఆయనతో అనుకున్నాం. గేమ్స్. గ్రేట్ పర్సన్. నిజంగా మళ్ళా అలాంటి వాళ్ళు లేరు. లేరు రారేమో గూడా. ఏమో మనకు తెలీదు కదా! అంతేలే ఎవరి రారని ప్రింట్ చెప్పలేము. వారు ఒకరే కదా ఉంటారు. అంతే. ఒక్కరే. హ్మ్. గ్రేట్ అంతా. మనకి తెలీదు కాబట్టి మనం జర్నీ అనుకుంటున్నాం. చేసాం. షేర్స్ టైమ్‌లో ఆయనతో కూడా మేము జర్నీ చేసాము. ఇక హ్మ్. చెప్తాంగా మామూలుగా ఉంటేనే ఎంజాయ్‌మెంట్. ఇక కూడా జర్నీ అంటే ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ హ్మ్. జర్నీ. నవ్విస్తూ హ్యాపీగా. అది. అది అనుకోవాలి. అట్లా. పైలోకాలలో పనుందని వెళ్ళిపోయారని మనం అనుకోవాలి. హ్మ్. అదే. అదే అంటున్నారు. అందరూ అదే చెప్తున్నారు. హ్మ్. కానీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి నందా సార్ చెప్పిన జ్ఞానం, పత్రి గారు ఇచ్చిన జ్ఞానం దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ముందుకు వెళ్తున్నారు. అందులో మీరు పీఎంసీలో ఉండి అక్కడ అదే. వారితో ఆ! ఎక్కువ సమయం స్పెండ్ చేయటం అన్నది మీ అందరికీ అందుకే లక్కీ. చాలా అసలు వెక్కి అసలు ఏడుపు మామూలుగా కాదు. ఎంత బాధంటే అంత బాధ. ఒకళ్ళొకళ్ళు తర్వాత మాకు ఫ్రెండ్ ఒకామె ఉంది. అంతకుముందు సార్ కంటే ముందు ఒక ఫ్రెండ్ ఇక్కడే తన పేరు పద్మరాణి. తను తను బాడీ వెకేట్ చేసినప్పుడు అంతా బాధపడ్డాను. అయితే ఇలాగే జూమ్ సెషన్ మాది పీఎంసీ అప్పుడు కోవిడ్ టైమ్‌లో అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. మేము హ్మ్. జూమ్‌లోనే షేర్స్ సంబంధించిన నందా సార్ మేమందరం ఎంప్లాయీస్ అందరూ జూమ్‌లో మీటింగ్ అన్నమాట. ఆ మీటింగ్‌లో ఇలాగే ఫోను కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటే నేను పైకున్నాను. ఫోను కిందకుందన్నమాట. ఉంటే ఏది మేడం పద్మరాణి తర్వాత మీదే గోడెక్కేటట్టున్నారు అన్నారు. మీరే గోడెక్కేటట్టున్నారు ఏంటంటే, అమ్మా! అప్పుడేదో నవ్వేసాం అయిపోయింది. ఇంక తర్వాత మీటింగ్ అది అయిపోయి ఇంటికెళ్ళాక సాయంత్రం అయ్యాక పీక్కుంటాం అన్నాను. నన్ను గోడెక్కేస్తానన్నారు. బాబోయ్! ఇలా అన్నారేంటి నేను నిజంగా చచ్చిపోతానా ఏంటి అనుకుంటూ ఆ రాత్రి ఫోను చేసి సార్ మీరిలా అన్నారేంటి సార్ నేను చచ్చిపోతానా ఏంటి అని నన్ను గోడెక్కేస్తున్నానన్నారు. నేను చచ్చిపోతానా ఏంటి సార్ అన్నాను. అయ్యో! అది కాదు మేడం మీరు ఊరికే అన్నానంతే కవర్ పేజ్‌లో ఎక్కేస్తారని జోక్ చేశానంతే. చచ్చిపోవడం కాదు. ఏం కాదు. ఏమో మీకంటే నేనే అదన్న. నిజంగా అట్లాగే అయింది. అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది. నన్ను గోడెక్కేస్తా అంటే భయపడిపోయాను నేను. బాడీ మీద ఎంత ప్రేమో. అట్లా. బాడీతో ఉన్నాం కదండీ! ప్రేమ లేకుండా ఎక్కడికి పోతుంది. ఆ బాడీయే కదా మనల్ని ఇంత బాగా చూసుకుంటుంది. మనం ఎంత బాగా చూసుకుంటే మనల్ని అదంత బాగా చూసుకుంటుంది. అదే. ఆగలేక హ్మ్. అడిగేసాననమాట. సార్ ఎలా అన్నారేంటి సార్ అని. ఉంటుంది గదా! ప్రాణం మీద ఆశ ఉంటుంది. తీపి ఉంటుంది. అది లేకపోతే మనం ఎవ్వరం ఈ పనులు ఏం చెయ్యం కదా! మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు.
ఇంకా బోల్డ్ అనుభవాలు, మనకి టైం సరిపోదు లైఫ్ మీద. అట్లా చెప్పండి, ఏమొచ్చింది ఇంకో 5 నిమిషాలు చెప్పేసేయండి మీరు. ఇంకొద్దులే, అయిపోయింది, ఇది మాట్లాడతారు. ఇంకా ఉన్నాయి చెప్పాలంటే గాని. మరణం మధురం, మరణం మధురం అని పెట్టారు కమలకుమారి మేడం. మరణం మధురమే. ఉన్నాయి మరణం మేడం. థ్యాంక్ యూ అంటే మేడం. మనకి ఈ సారు మరణం మధురం అన్నది చెప్పారు, మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవటం కూడా నేర్పించారు. మాట్లాడండి అమ్మా. అమ్మా, జననం మేడం. మధురం మరణం మధురం అనేది అందరికీ మేడం నమస్తే, వసుమతి మేడం. నమస్తే అమ్మా. అద్భుతంగా నేర్పారు. అవును. మానం మధురం అవమానం మధురం ఎలా నేర్పారో మరణం కూడా మధురం అనేది తెలియజేశారు సారు. ఎస్ ఎస్. దాన్ని స్వీకరిస్తున్నాం గనక మనం హ్యాపీగా ఉంటాం. అవును. మన పని అయిపోయింది అనుకో, ఇక్కడ హ్యాపీ. అంతే అంతే కదా మేడం. పని అయిపోయాక ఉండవన్నా ఉండవు. ఇప్పుడు హైదరాబాద్ వస్తే మేము కడతారు జాన్ మహాచక్రాలు అయిపోతే ఉంటున్నావా ఏంటి, మళ్ళీ వచ్చేయట్లేదు ఇది ఎక్కడ కూడా వాళ్ళం అంతే. అక్కడికి. అదే ఇది కూడా అంతే. అంతే అంతే. కాకపోతే వచ్చేసిన ఎక్కడైనా ఉంటాము అన్న ఎరుకు ఉంది. ఆ పైలోకాలకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాము అన్నది ఇక్కడే ఉన్నప్పుడు మనకి ఆ ఎరుకు లేదు కాబట్టి కొంచెం ఇంక కనిపించము అని చెప్పేసి పోయిన వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటాము. మన విశేషమైన ధ్యాన సాధన ద్వారా దాన్ని కూడా తెలుసుకున్న వాళ్ళు మన సొసైటీలో బోలెడు మంది ఉన్నారు. పోయే డేట్ ని మళ్ళా ఎప్పుడు వచ్చే డేట్ ని ఇవి తెలుసుకొని కూడా అన్నిటికీ మనకి సార్ ఒకటే ఔషధం, ధ్యానం ధ్యానం ధ్యానం. అంతే. అన్నిటిని అధిగమించి యాక్సెప్ట్ చేయటమే. అదే మేడం, అంతే. థ్యాంక్ యూ మేడం. మీ అనుభవాల్ని అద్భుతంగా పంచుకున్నారు. మీ కుటుంబంలో జరిగిన ఆ సంఘటనల నుంచి మీరు తీసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. దానివల్ల ఎంతో మందికి అది ఉపయోగకరం. మీ అనుభవాలు చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. మీకు పిఎంసితో ఉన్న అనుబంధం దాన్ని చక్కగా షేర్ చేసుకున్నారు. అక్కడ బాధపడాలా సంతోషపడాలా అన్నది దాన్ని కూడా పత్రి సార్ గాని నందా సార్ గాని మనకి అనుభవపూర్వకంగా చూపించారు. గోడ ఎక్కుతావా అనే దానికే మనం భయపడిపోయాము. కానీ గోడ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పదు ఎవరికైనా. కానీ అంతే అక్కడ కదా. కూడా సార్ ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అదే కదా, నందసార్కి ముందే తెలుసు కదా తను ఇచ్చామరణం అని చెప్పి. చూడు, చనిపోయే ముందు అన్ని ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ చేసి రామరాజు గారితో. ఇచ్చామరణం చేశారు. ఏం గమనించుకోలేదు, అట్లా ఉన్నాం కానీ కూడా. అయ్యో ఎందుకు మనకేం తెలుస్తుంది, అంతే కదా. సార్ని కూడా అంతే కదా, లాస్ట్ మూమెంట్ వరకు ఏదో సార్ చక్రం తిప్పేస్తారు ఎంతసేపు కిటికీలో పని సార్కి అని, ఇంకా లాస్ట్ మూమెంట్ లో కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం తప్పించి ఇలా అనుకోలేదు. అదే వాళ్ళ మాస్టరీ. మనకి అందని స్థితిలో ఉండి పత్రి సార్ చెప్పారు కదా, మాస్టరీ అంటే అదే మన ఊహలకి అతీతంగా పనిచేస్తుంది. అక్కడ ఎప్పుడు ఎవరు ఏది అవసరమో వాళ్ళు నందా గారు కానివ్వండి, పత్రి గారు కానివ్వండి, వాళ్ళ ప్రణాళికను అనుసరించి వాళ్ళు వెళ్ళిపోయారు. మన ప్రణాళిక ఏంటో మనం తెలుసుకొని మన ప్రణాళిక అనుగుణంగా మనం జీవించాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ పిఎంసి డిజిటల్ ఛానల్ కి, అలాగే అందరికి వ్యూయర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. 2 నిమిషాలు 3 నిమిషాలు మనం సెషన్ ఎండ్ చేసుకోబోతున్నాము. ఎస్ సార్, కంటిన్యూ చేయొచ్చు మీరు. పత్రిజీ ఇచ్చిన జ్ఞానం తీసుకుంటున్నాము, స్వాధ్యాయ యోగం చేసుకుంటున్నాము. 11 గంటలకి ఈ పత్రిజీ ప్రబోధాలు జరుగుతుందండి. ఈ రోజు 3వ రోజుకు చేరుకుంటున్నాం. అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లావణ్య మేడం మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా, వినిపిస్తుంది లావణ్య మేడం. ఓకే అమ్మా, చాలా అద్భుతంగా ఉందమ్మా మీ జర్నీ. అసలు మీరు ఎంత అదృష్టవంతులు, అసలు సార్ తోటి అంత పంచుకున్నారంటే చాలా చాలా అదృష్టం. మీ ద్వారా వింటున్నాము, మేము కూడా అనుభూతి పొందుతున్నాము. అంటే నేను 3.5 years అవుతుంది దానిలోకి వచ్చి. ఎన్నో అనుభవాలమ్మా, ఇలాగే చెప్తున్నట్టు ముందుకు వెళ్తా ఉన్నామమ్మా. ఇంకా అంటే ధైర్యం ఏదైనా కూడా దాటుకొని వెళ్తాం మనం, ఎందుకంటే ధ్యానంలో ఉన్నాం కాబట్టి. వేరే చెప్తూ ముందుకు వెళ్తున్నామమ్మా. అందరూ మీ మాస్టర్
సీనియర్ మాస్టర్ చెప్పేదంతా వినుకుంటూ ధ్యానంలోనే ఇదవుతున్నాం. ఇక ఇదే జీవితం అమ్మ. థ్యాంక్ అంతే యూ కదా. సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ అమ్మా. రమణేష్ చాలా సార్ మాట్లాడండి. రమణేష్ గారు నమస్తే అమ్మా. వైజాగ్ వైజాగ్ రమణేష్ సార్ రమేష్ గారు. వైజాగ్ ఎస్ మేడం. అది సంతోషం. ఒక్కొక్కరు అనుభవం. నమస్తే అమ్మా. పచ్చమ్మ పత్రి గారికి, నమస్తే స్వర్ణమ్మ సార్. పత్రి గారికి, Yeah. మరి PSM లో విశేషమైన సేవలు అందిస్తున్నారు. Yes, sir. వీళ్ళంతా ఎప్పుడు దొరకలేదు నాకు, ఇప్పుడే జరుగుతుంది ఈ వికసిత పుష్పాలు. అంటే కోరుకుంటాం కదా, మన కోరికలన్నీ సిద్ధిస్తాయట. పత్రిక గారు చెప్పారు, ధ్యానం చేయండి మీ కోరిక సిద్ధిస్తుంది. నా కోరిక ఏంటంటే ఎక్కడెక్కడ ఎంతో మంది మాస్టర్లు సర్వీస్ చేస్తున్నారు, అలాంటి అందరినీ కలియాలనుకున్నాం. మనం కలలేం కదా, అవును సార్. బస్సులు ఎక్కాలి, విమానాలు ఎక్కాలి, మనం ఎక్కవలసి లేదు. బస్సు విమానాలు ఏం అవసరం లేదు, ట్రైన్లు ఎక్కవలసి లేదు. వాళ్ళని డైరెక్ట్ గా ఇక్కడే కలిసి వచ్చి అంతే 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 సార్. అరచేతిలో వైకుంఠం అన్నారు పత్రిక గారు. అరచేతిలో వైకుంఠం అంటే నిజమే కదా సార్. తెలిసింది. అంతే. కన్ను మూస్తే అంత వైకుంఠం. చాలా అయితే పత్రిక గారి దగ్గరికి అనేక మిషన్ల మీద లాక్కొచ్చారు అందరూ కూడా. Yes. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. మీరు 2012లో వచ్చారు, అందరూ దుకాణం సర్దే సమయంలో మీరు వచ్చారు. అయితే అదే సార్. 2012లో విశేషంగా వచ్చారమ్మా, ఎందుకంటే భూమి అంతం అయిపోద్ది, మీరు ఒకటి ఎదురు అయిపోవాలని మొత్తం తండాలకు వచ్చారట కైలాసపురికి 2012లో. అవును సార్. సార సమక్షంలో ఉంటే ఏమవదు, భూమి అంత అయిపోయిన సార పక్కన ఉంటే ఏమవుదని నమ్మకంతో పిల్లల పాప అందరినీ తీసుకొచ్చారు 2012కి. ఓకే. అంటే సార్ అన్నారు, భూమి అంతం అవ్వదు, ఎందుకంటే ధ్యానం చేసి చేసి భూమిని కాపాడు. అదే వెనుమడి సార్. మాస్టర్లు ధ్యానం చేసి 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 భూమిని కాపాడని చెప్పారు. అది మీరు అనొచ్చు, ఇవన్నీ మామూలు జనాలకి ఆశ్చర్యం కనబడుతుంది. ఉమ్. ఏంటంటే మనలోని చైతన్యాన్ని భూమికి ఒక మొక్కగా ఇచ్చామట వచ్చినప్పుడు, ఇలా ప్రణాళిక చేసుకుని వచ్చాం. మానవ అనుమతితోనే భూమి కాపాడబడుతుంది. మనం మాస్టర్లను విశ్వసించాలి. ఎందుకంటే టొబయాస్ అనే మాస్టర్స్ న్యూ ఎనర్జీ పుస్తకం ఈ విషయాలు చెప్పారు. ఎస్ సార్. నిన్ననే మనం కంప్లీట్ చేశాను న్యూ ఎనర్జీ. అమ్మా అమ్మా న్యూ ఎనర్జీ నిన్ననే కంప్లీట్ చేశాను అంటున్నా. రాసుకోండి, ఇన్ని పుస్తకాలు ఆ పుస్తకం పేరు చెప్పాలి. అయితే న్యూ ఎనర్జీ అంటే ఏంటని అడుగుతున్నాను నన్ను. న్యూ ఎనర్జీ అంటే ఏం కాదు, ఏర్పడలేని ఎనర్జీ. మొట్టమొదటిసారిగా యావ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఏర్పడుతుంది కదా, దానికి మొట్టమొదటి మనమే అడుగు పెడుతున్నమాట. అయితే ఈ పుస్తకాలు మనకి దొరకవండి, ఎందుకంటే ఇవి అదర్ డైమెన్షన్ పుస్తకాలు అనమాట. వేరే డైమెన్షన్ నుంచి ఇక్కడ చెప్పారు, మనం ఆ డైమెన్షన్ ట్యూన్ అవ్వాలి. టీవీ ఉంటుంది, రిమోట్ మన చేతిలో ఉంటుంది, కానీ టీవీ ఆన్ చేయకపోతే ఏం కనబడదు. ఉమ్. అలా మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత రాకముందు జనాలందరూ 700 కోట్ల మంది అలాగే ఉన్నారు, ఆన్ చేసుకోలేదట. ఇంకొంతమంది ఆన్ చేసుకున్నారు, కానీ ఏదో ఒక ఛానల్ ట్యూన్ చేసుకుని ఉండిపోనమాట. రిమోట్ అక్కడ ఎట్టేసి కామ్గా ఆ ఛానల్ చూసుకుంటారు. ఏ మతమో ఏదో ఒకటి. మతాలు స్థాపించిన వాళ్ళు మనమే. ఎన్నో జన్మల్లో ఎన్నెన్నో పనులు చేసి ఈసారి వచ్చి ఇంటికి వచ్చామంటే ఈసారి ఆఖరి జన్మ చేసుకోవడానికి వచ్చాం. మహానుభావుడు చెప్పాడు, ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యాన ప్రచారం చేస్తారో ఆఖరి జన్మ అయిపోద్ది. అలా మరి మీ ఎంతో సేవలు అందించారు, చాలా ధన్యవాదాలమ్మా. ఇవన్నీ చెప్పాలని ఉంటది, కానీ మనం చెప్పలేకపోతున్నాం. Yes. నాకు ఆబ్జెక్ట్ ఉంటేనే సబ్జెక్ట్ రాదు మాట, అదో బాధ. Yes, sir. అంటే మనం ఉపన్యాసం వేరు, బోధ వేరట. తార్కం రాసిన మరి సనాతన ప్రజ్ఞని బోధించడం ఎలా. ఉపన్యాసం ఏం చేస్తుందంటే మనసును ప్రేరేపించేస్తుంట, కానీ బోధ హృదయాలు ప్రేరేపిస్తుంది. అటువంటి బోధకుడిగా అవ్వాలి మనం. ఎలా బోధకుడు అవ్వాలి? మరి బోధకుడు అవ్వాలంటే అవ్వకూడదట. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తారు, బోధకులు కాకుడి అని ఉంది అక్కడ. ఇదేంటి బోధకుడు కాకుడి అంటాడంటే, బోధకుడు అవ్వాలంటే ముందు సంసిద్ధం అవ్వాలట. పత్రిక గారు మనకి ఆమోద ముద్ర వేశారు. ఏం ముద్ర వేశారు? యూఆర్ ఏ పిరమిడ్ మాస్టర్. శ్వాస మీద చేసిన ఎట్టిన మర్నాడే పిరమిడ్ మాస్టర్ అయిపోవాలి. నువ్వు ఎంత ఏ చేస్తే ఏ చెప్పాయి. అయితే ఏం చెప్పారు సారు? తెలిసింది తెలిసినట్టు
చెప్పాలట, తెలియనట్టు ఊరుకోవాలట. ఏ తెలిస్తే చెప్పమన్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్పారు, క్లాసులు చెప్పమనలేదు ఎక్కడ పత్రిక గారు, మీ ధ్యాన అనుభవాల్ని పంచుకోమన్నారు. ఇవన్నీ నా అభిప్రాయాలమ్మా, మీలాంటి ఉంటే సరిగా ఉన్నాను లేదు తెలుస్తుందని. అయ్యో సార్. ఎందుకంటే కొంతమంది బోధించే వాళ్ళు ఉన్నారట భూమి మీద, ఓకే. చాలా మంది వాదించిన వాళ్ళు కూడా ఉన్నారట. ఓ శ్వాస మీద చేసేస్తే అయిపోద్ది. నేను అన్నాను, ఆహా ఇతను ఎవరు పంతులే ఉంటాడు, చెడగొట్టడానికి వచ్చాడు భూమి మీదకి. మా అత్తగారికి ఇంటికి వెళ్తే అన్వీ పెడతారు, మా పండగలకి వెళ్తే అన్వీ పెడతారు, ఇవన్నీ చెడగొట్టడానికి వచ్చి పంతులు గారు అయ్యి ఉంటారు ఇతను అనుకున్నాడు. నాకు తెలియదు అతను ఎవరో, కానీ తర్వాత తెలిసింది సారు ఎలాగ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కానీ చెప్పుకున్న పదాలు చెప్పారు. 2023లో మార్చి ఆ సమయంలో పెందుర్తిలోని, విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో నటరాజ్ థియేటర్ ఎదురుగా జగన్ గారు నాకు నేర్పిన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో డబ్బులు కూడుకొని 3 ఫ్రెండ్స్ జాగ్రత్తగా మేడ మీద పిరమిడ్ చేసుకున్నాం. ఆ పిరమిడ్కి ఓపెనింగ్ ఎందుకు వచ్చారు పత్రిక గారు, చిన్న మీటింగ్ పెట్టారు. పెట్టి అక్కడ చెయ్యెత్తమంటారు, ఎవరెవరు చేస్తారు చెయ్యెత్తండి అన్నారు. శాఖారం పాటికి ఎత్తారని. నేను అప్పుడు షిరిడి బాబా డివోటీ అనమాట. నేను బాబా గుడి చుట్టూ తిరిగోడిని, హారతలు పరిగెట్టిన, పావుదొక్కు 12 అయితే పారిపోతున్నాడు. ఎండాకాలం వర్షాకాలం లేదు, పావుదొక్కు 6 అయితే పారిపోతున్నాండి, పావుదొక్కు 9, 8 అయితే పారిపోతున్నాండి గుళ్ళకి. ఆ చుట్టుపక్కల ఎక్కడ బాబా గుడి నుంచి పారిపోవడం. కానీ తెల్లవారుజాని కాకడ ఆడుతుంది, అది ఎప్పుడు వెళ్ళలేదమ్మా, మనం లేగలేము. అలాంటి సందర్భంలో సార్ ఒక మాట చెప్పారు ఆ రోజు మీటింగ్. ఎవరెవరు అంటే అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, ఎత్తిరండి. మా నాన్న అతని కోసం నేను ఎత్తను, నేను తింటాను, కానీ నేను నిజమైన గురువు కావాలని గురు చరిత్ర చదివాను. 7 వారాలు పారాయణ చేసి అప్పుడు నాయంతలు నేను అనుభవంతో మానేసి, తిన్నప్పుడు ఎలాగుంటుంది, తినకపోతే ఎలాగుంటుంది. ఇక్కడ ఎవరో చెప్పిన దానివల్ల మన ప్రేరణ పొంది మారవండి. పిరమిడ్ మాస్టరు అరి మీద గిరిపడిన పత్రిక రాసి కోసం పనిచేసిన వ్యక్తులు ముందుని ప్రపంచం అంతా మానేసిన వాళ్ళు మట్టు ధ్యానం మాట. అలాంటి పిరమిడ్ మాస్టర్ నాకు తెలుసు, అందులో నేను అక్కడ. ఎందుకంటే నా ధ్యానం నాకు లాభాన్ని కలిగించింది. ఎవరో వస్తారు ధ్యానం కోసం ఏది చెప్తారు, వాడికి అనుభవం లేదు. 2003 నుంచి 22 సంవత్సరాల పైన మీరు ఎంత చేస్తున్నారో మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ వైజాగ్ వాళ్ళకే కాదు, విశ్వవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఎందుకంటే మీ సేవలు, మీ స్వాధ్యాయం అందరికి ఎంతో ఇన్స్పిరేషన్ సార్. నేను కూడా చదివాను సార్ అప్పట్లో స్వాధ్యాయం చాలా వచ్చేది కదా, నేను కూడా ఫాలో కూడా చేస్తున్నారు. అవునా? టైం తక్కువ ఉంది కానీ మాట్లాడలేదు. కానీ ఒకటే, పత్రిక గారి ఆశయం ఎందుకు వచ్చారు 40 సంవత్సరాలు బట్టి, ఆ మహానుభావుడు ఏ ఆశయంతో వచ్చారు, తన జీవితాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి, తర్వాత 6 జిల్లాల మేనేజర్ పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది మరణం లేని మీరు పుస్తకంలో 22వ చాప్టర్లో ఉంది. మీకు విజ్ఞత ఉంటే, మీకు కామన్ సెన్స్ ఏదో పదాలు, మనకి ఇంగ్లీష్ పదాలు రావు, ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ పోయింది వచ్చి. అలాంటి దగ్గర ఏం చెప్పారంటే, ఒక బుద్ధుడు ఒక జీసస్ ఏదో ఒకటి అవుతామని అనుకోవాలి. అందుకే ఎవరికైనా మీరు కుర్రోళ్ళు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నారా, ఆ పోస్టులు ఎవరైనా చేస్తారు, ముందు ఈ పోస్టులు చేయండి అన్నారు పత్రిక కనబడితే. అలాగా పత్రిక గారు ఏం చేశారంటే, ఈ భూమి మీద చేయం పట్టుకెళ్తా అంటే వినయాన్ని, సశీలతని, నమ్రతని అలవాటు చేసుకోమన్నారు పత్రిక గారు. అలాగ అలవాటు చేసుకుని జీవించారమ్మా మహాన్. ఏదో అతను చేశారు. అయితే ఇప్పుడు నాకు ఎందుకంటే, ఇప్పుడు పత్రిక గారు మొన్న నవంబర్ 11 నుంచి వ్యక్తం అవ్వడం మొదలెట్టారు. నాకు మాత్రం జూలై 24వ తారీఖు నుంచే మాట్లాడమని చెప్పారు. ఏంటి మాట్లాడమనంటే, పత్రిక గారి ఆశయం కోసం నువ్వు పనిచేస్తున్నావా, అతని ఆశయం కోసం వచ్చి నీ ఆశయాలు నెరవేర్చుకుంటున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. మూమెంట్లోకి వచ్చి మూమెంట్ చేస్తున్నావా, ఆ మూమెంట్లోకి వచ్చి సందిట్లో సడేమియా నీ మూమెంట్ చేసుకుంటున్నావు, చెక్ చేసుకోవాలి, ప్రశ్నించొద్దు అన్నారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహా, ఎందుకంటే జడ్జి నాట్ అని చెప్పారు సార్, తీర్పు తీర్చకుడి. ఏం చెప్పారు, ఇతరుల జీవితాలు తొంగుచుకోవద్దు అన్న. ఎందుకంటే అందరినీ ప్రాధాయపడుతున్నాను. ఆ మహానుభావుడు వచ్చాడు. ఆ మహానుభావుడు ఆశయం ఏంటంటే, అందరినీ వసుదైక కుటుంబంలాగా, ఏదో ఒక కుటుంబం, పిరమిడ్ సొసైటీలో కుటుంబం. నిజంగా నేను 50-60 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూశానమ్మా, పరోక్షంగా చూశాను. కానీ ఇలాంటి సంస్కృతి ఎక్కడ కనబడలేదు. నిన్న తిరుపతి నుంచి ఒక అతను వచ్చారు ప్రకృతి వ్యాలీ. అతను
ఎన్నో సంవత్సరాలు మేము చిన్నాన్న పెదనాన్న అలా కలిసిపోతాం ఒక రోజుకి. అవును. చాలా సంస్థలకు వెళ్ళాను, అవి కరెక్ట్గా ఉన్నాయి ఆ సంస్థలు కూడా. అనకాపల్లికి తెలుసు, హైదరాబాద్ తెలుసు, కానీ పిరమిడ్ మాస్టర్లు మీకు గల్లీలో ఉన్నాడు ఢిల్లీ ఉన్నాడు సంబంధం ఏర్పరిచారు. అది అవును. థ్యాంక్ యూ మనం ఇలా ఇలా చెప్పుకుంటే చాలా చెప్పుకుంటూ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే Yes, sir. ఈ భూమి ఇప్పటికి 2 సార్లు అంతమైంది. ఈసారి అంతమవ్వకూడదని ఉన్నత లోకాల నుంచి మాస్టర్లు వచ్చారు. పత్రి గారు ఒక ఫైల్ పట్టుకుని వచ్చి కేశవరాజు గారి అనుభవాలని చెప్పారు. డిఎన్ఏ స్వరణలత గారు చెప్పారు. బుక్స్ చదవండి, అద్భుత సృష్టి వస్తుంది. అలాంటి మహానుభావుడు ఇచ్చి తన జీవితంలో ప్రయారిటీ మార్చుకున్నాడు. మనం కూడా పిరమిడ్ మాస్టర్లు చాలా మంది అంటారు పని పడలేక తిరుగుతుంది. నేను పని పడలేక తిరగలేదు. ఇండియాలో రూపాయల కన్నా అమెరికాలో డాలర్లు గొప్ప అంటే ఏం చేస్తాం? ఇండియాలో చేసి పారిపోతాం కదా. దుబాయ్లో రూబీలకి దీనాలకి పరిగెడతాంట కదా. మరి నేనెందుకు పరిగెట్టకూడదు? ఈ భూమి మీద విలువల కన్నా ఇక్కడ రూపాయల కన్నా ఆ లోకంలో ఏటున్న అవసరం మరణాంతర జీవితం కోసం చెప్పిన మహానుభావుడు పత్రి. Yes, sir. పుణ్యధనం సంపాదించుకొని ధన్యవాదాలు మీ సేవలకి, పత్రి గారి సేవలకి. ఎవరైతే నేను రోజు ఎందుకు లాస్ట్ వస్తానంటే ఇంత సేవ చేసిన వాళ్ళకి ఒకసారి మా గురువు గారి కృతజ్ఞత చెప్పడానికి వస్తుంటాను. థ్యాంక్ యూ సార్, ఎవరి థ్యాంక్ యూ. ప్రశ్నించుకోండి అమ్మా. ధన్యవాదాలు సార్. Yes, sir. పిఎంసీకి Yes, sir. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. పత్రిజీ ఆశయం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి వేల కృతజ్ఞతలండి. ధ్యాన జగత్, సాకార జగత్, స్వాధ్యాయ జగత్, పిరమిడ్ జగత్, ఆనందమయ జగత్ ఇవన్నీ వచ్చేసాయి. వాటికి ఎంతో దూరం లేదు. మనం కూడా మన తన్ మన్ ధన్ ఎవరు ఏది చేయగలిగితే ఆ దానిలో మన వంతు భాగస్వాములు అవుతాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. బాయ్.